మన హైదరాబాద్లో గోల్కొండ కోట ఎక్కిన, దాని తర్వాత నెక్స్ట్ ఇదే కోట ఎక్కుతున్నా. తెలంగాణ గర్వంగా చెప్పుకునే చారిత్రక అద్భుతాల్లో ఒకటి భువనగిరి కోట. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మహోన్నత కోట ఒకే ఒక్క భారీ ఏకశిల రాతి కొండపై నిర్మించబడడం దీని ప్రత్యేకత. క్రీస్తుశకం 1076లో చాళుక్య చక్రవర్తి విక్రమాదిత్యుడు నిర్మించిన ఈ కోట చాళుక్యులు, కాకతీయులు, కుతుబ్షాహీలు, నిజాంల పాలనకు సాక్షిగా నిలిచింది. సముద్ర మట్టానికి సుమారు 500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కోటపైకి చేరుకుంటే కనిపించే దృశ్యం నిజంగా అద్భుతం. చుట్టూ విస్తరించిన భువనగిరి పట్టణం ప్రకృతి అందాలు మనస్సును కట్టిపడేస్తాయి. ఒక్కసారి ఈ రాయి చూడండి, ఎంత పొడుగు ఉంది, ఎంత వెళ్ళబడింది. ఒకసారి చూద్దాము. ఇక్కడ నుంచి నా చేయి పెడుతున్నా. ఇంత పెద్ద రాయిని మోసుకురావడము, ఇంత పెద్ద రాయితో కూడ కట్టడము అద్భుతం. శత్రువుల దాడులను తట్టుకునే బలమైన రాతి గోడలు, బురుజులు, పురాతన నీటి నిల్వ వ్యవస్థలు ఈ కోట వైభవాన్ని నేటికి చాటుతున్నాయి. ఇక్కడ నుంచి మళ్ళా ఇది ఎక్కాలి. మళ్ళీ పైకి ఎక్కుతున్నాం. పైకి పోయినాక బ్యూటిఫుల్ వ్యూ ఉంది, పాత స్ట్రక్చర్. మా మిత్రుడు రాజ్ కుమార్ బాగా అలసిపోయాడు. అయ్యో, ఇది ఇక్కడ నుంచి డేంజర్ పాయింట్. సెకండ్ ఘట్టం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? ఎట్లా ఉంది? ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ ప్రేమికులకు ఇది స్వర్గధామం. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు, చరిత్ర ప్రేమికులు ఈ కోటను సందర్శిస్తుంటారు. ఈ యాదాద్రి, స్వర్ణగిరి క్షేత్రాలతో పాటు భువనగిరి కోట కూడా తెలంగాణ పర్యాటక రంగంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇది కేవలం ఒక కోట కాదు, తెలంగాణ చరిత్రకు, శౌర్యానికి, సంస్కృతికి నిలబెత్తు నిదర్శనం. భువనగిరి వెళ్తే ఈ అద్భుతమైన కోటను మాత్రం మిస్ అవ్వకండి. అయితే ఇదే నెక్స్ట్ మనుష్య వీడియోలో మరిన్ని చాలా తెలుసుకుంటాం. అంతవరకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో